బట్ట ఏంది మనము కొత్తగా కట్టించిన కులువ సావటి కస్తూరు చాలంకరించి ఉన్నారు. తమ ఆజ్ఞ మేరకయ్యా. కొత్తగాను కట్టించినాడు మనసులో పెట్టుకున్నా తలారి ఏం చేస్తున్నావురా? కాలిగుంటరా పని కూర్చున్నా పని తెచ్చుండవా? కుర్చీ మడత పెట్టి వచ్చినా కదా అంటే వచ్చినావురా. నువ్వు చేయాలంటే చాలా పనులు ఉన్నాయి. ఏం పనిలా? మేము చాలా అలసిపోయినామురా. నిన్నెవడు టమాటా ఇట్లా పుర్నాట గాతాలేని బొమ్మనింది. అట్లా పనులు మేము చేస్తామే బాయ్. రాజ్య పరిపాలన చేసి అలసిపోయినాం. నేనేం చేయాల? వెనకాల తెలుసుకొని మాకు ఊళ్ళు పట్ట. ఓ స్వామి నాకు రాదు వెనకాల రాదు. ముందర ఏందన్న చెప్పు. యాద రాదుగానే ఉండు. ఇప్పుడు రాదంటే రేపు వస్తుందేవరా చేస్తుంది వచ్చింది తప్పు నాకు. వచ్చినా నెట్టుకులా వచ్చినాయా పెడకల మళ్ళా తలారి. ఓ ఎవరినైనా నీకు పని నేర్పించింది? చిన్నపాప నాయనా. చిన్నపాప ఇట్లా పనులు నేర్పించిందా నీకు? రాజు అంగడి పక్కల బ్యూటీ పార్లర్ పెట్టింది. ఒళ్ళు పట్టే పద్ధతి ఇట్లా కాదురా. నెమ్మదిగా ఒళ్ళు పడితే సమ్మగా ఎదురులా. ఇట్లా బాగున్నారా? బాగున్నావురా. గిచ్చినా కొడక అది ఇప్పుడు దారికొచ్చు బాబా తలారి. ఇంత బాగా ఒళ్ళు పడుతున్నావే, ఇంతకు ముందు ఏం చేస్తుంటావు? పందులు కడుగుతా అంటే పందులు కడిగే చేతులతో మమ్మల్ని ముట్టుకుంటావా నువ్వు? పెద్ద తేడా లేదా? పందికి రాకున్నా కష్టంలో కష్టపడేవానికి కష్టం ఎక్కడ ఉంటుంది? సరే తలారి, మేము కొలువు తీయడం సమయం ఉందినా ఈ దినమున నా మనమును ఒక కోరిక తెలుస్తుంది. ఏమి కోరిక? రామలక్ష్మణ చెరువుల చెంతకు వెళ్ళి నా కుమారులు చేసిన సేద్యం ఎలా ఉన్నదో చూసి రావాలనుకుంటున్నా. ఎంత దూరమా? ఇక్కడికి 12 ఆవిడ వెళ్ళాలి. అనగా 6 మైళ్ళు. 6 మైళ్ళు అయితే నేను రాను పో. నేను చలికాలం చెరువు కింద కళ్ళ పోయి బొడుదు తొక్కకూడదంట. బొజ్జమ్మ మనవరాలు కళ్యాణ్ చెప్పింది, నేను రాను. రావాలి రావాలంటున్నా. ఎందుకు రాకూడదురా? ఏం డేటర్ నువ్వు ఇది? డేట్ అయి నువ్వు డేట్ అయిన దానికి ఇస్తున్నారట్రా. ఎట్లా మీరు డేట్ అయినానని ఏంటో తెచ్చుకోమని ఇస్తానరా? నువ్వు పెట్టిండ్లా? దేవేంద్ర రంగలండయ్యా 2 తీసుకురాపోండి. వెళ్దామా? వాడు పంచాయతీ కాలు నెత్తిని కాలు పెడతావు నువ్వు. నీకేం రోగమా? పచ్చి బిడ్డ ఎట్లా బిడ్డ తెల్లు నీకు బుద్ధి పుట్టింది. డబ్బు నా కొడక. అసలు నీ శుద్ధి అవుతుంది మాకు. ఎట్లా పెడతావు? కష్టపడి పుట్టాను చేస్తావు నువ్వా? మళ్ళా నోరు తెస్తాడవే అంత దొంగమంగు నా కొడుకుడు. మరి ఎద్దు ముందు నువ్వు కాలేస్తావా? ఏమంత శాతగా నా కొడుకు గలాటప్పుడు ఆపకూడదు నన్ను. కాదుపా ఏది కాదప్పా, కాకపోతే బండ్లే నువ్వు. నేను గౌను కూర్చోండి.
ఆయన అంటే నన్ను అట్లా కాపాడతాడు. అది పనికిమాల నోడు అప్పులున్నంత మాత్రాన ఏమిరా ఏమంటారు? సరే అవన్నీ మాకు తెలవలేప్ప, మీరేమో పడుకోండి. ఆ, బొమ్మనుండే కాలే నెత్తిన వేసుకోండి మీరు. నాగరత్న అట్లా లేపు నీకు ఆయకక్కున వాళ్ళ అత్తి అన్న ఏం చెప్పేదో నా కోడలు ఎంత మంచిదో శంకరాయన. బా ఫోన్ చేసి చెప్తాను నీకు. ఆ, చూడరా రామలక్ష్మణ చెరువులు, యావే అటు పక్క ఉన్నది రామన్న చెరువు, అది రామన్నది, ఇటు పక్క లక్ష్మణ చెరువు. లక్ష్మణది. రామ లక్ష్మణ చెరువులు అనగా ఇవే. రామన్నది లక్ష్మణ చెరువు మీ నాయన సంపాదించింది. మా నాయన సంపాదించినవే, వాటి పేర్లు అవి. ఇవన్నీ మేమేనా? మావే. బాగా సంపాదించినావు పా. అవునరా. చీటీలు కట్టవు. చల్లని రాజావో సందమామ నీ కథలన్నీ తెలుసు. ఏంటా కొడుకు రే, ఏదో ఒకటి వాకి వస్తానే ఉంటావు కదరా. ఏం రోజు పుట్టింది నా కొడుక నీకు? తోలునోరు అంట. మొన్న 16 రూపాయలు ఇచ్చి జిరాక్స్ చేపిస్తే తోలునోరు బాబు అని వచ్చింది. తోలునోరు బాబు అని వచ్చిందా? జిరాక్స్ మిషన్ లో మూత పెట్టింటివా? మూతనే కాలకపోయి కదా నీకు. చెరువులు చూస్తుండగా నిండు తొనికిలేస్తున్నాయి. అవును కదా? అవును గుర్తుపో ఉడికితే అయినే. అవును కదా? అవును కదా? మరి ఈ సేద్యం మట్టం ఉన్న కారణం ఏమిటిరా? నారత్నమ్మ నువ్వు ఇప్పించుకొచ్చినావు కదా, ఇవాళ భవిష్యాన మోనే. సరే జనాలు నేనేమో మనుషులతో డబ్బు అడగాలంటే నాకు బుద్ధే పుట్టదు. పస్తానంటా కానీ. సరే ఇంకా 500 తీసుకున్నావు. 500 తీసుకున్నావు. తీసుకోపో. చూడరా చెరువులు చూస్తుండగా నిండు తొడిగిలేస్తున్నాయి. అవును. మరి మన సేద్యం ఎందుకు రెత్తమట్టముగా ఉన్నది? ఏమో నా పెద్ద కుమారుడు గోవిందుడికి చెప్పిన సేద్యములంతా చేయించమని అతని దగ్గరికి వెళ్ళి ఈ సేద్యం మట్టంగా ఉన్న కారణం ఏమిటో అడిగి విసారించుకుని రారా. ఎప్పుడు అనుకుంటాడవరా? నా కొడుకు రూపాయి వచ్చినా ఎత్తి పెట్టుకునే అసలు పోయి డబ్బులు దాచిపెట్టేసి వస్తే చెప్పుపా. ఈ సేద్యం మట్టంగా ఉన్న కారణం ఏమిటో అడిగి విసారించుకుని రా. సరేపా. అట్లా ఎదుర్కోదు పని. నిద్రలో వచ్చలు పోసుకుంటే ఆనా కొడుకు ఉతికిస్తాను నిక్కరా. సరేలే పొరరే సూర్యుని జాబిలి వాటేసుకుంటే ఎర్ర పాట పొరరే మేఘాని పోవాయి అని వెళ్ళిపోతా. పతాన్లే పతాలే 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 నేను పతాలే. ఏంది భయపడి దిక్కులేనప్పుడు వారం సిటీలో 5 గంటల డ్వాక్రా గ్రూప్లో 9000. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమే. వాళ్ళ ఆయనకి పింఛన్ వస్తుందని 1వ తేదీ ఎప్పుడైనా కాసుకున్నాడు. ఇది ఓరు గాలి అని తెలుసు, ఈడు కమ్మల కొదవ పెట్టినాడని ఓరు గాలిలో వరద పొంగులా పోవాలని. రాజు నీ లెక్కు నాకు తన 500 లగేసి వెళ్ళ. కంటికి కాటికి పెట్టి తల నిండా పూలు ముడిసి, కంటికి కాటికి పెట్టి తల నిండా పువ్వులు ముడిసి, ముద్దుగా పెంచావే అమ్మా నన్ను ముద్దులిచ్చి పెంచావే అమ్మా అమ్మా. కంటికి టీ పెట్టుకోక, నీకు నిద్ర వచ్చినట్టు టీ పెట్టుకో. ఆలు నేర్పించి డిగ్రీ వరకు చదివించి, ఆలు ముందు కదా డిగ్రీ వరకు చదివించి, లాలించి పెంచావే అమ్మా నన్ను లాలించి పెంచావే అమ్మా మాయమ్మా. నన్ను ముద్దులిచ్చి పెంచావే అమ్మా మాయమ్మ. రాళ్ళుడి వారి సేద్యములదే కాబులు అక్కడ ఎవరు వస్తున్నారు. అయ్యారెడ్డి వారు.
మీరు ఆ రాళ్ళుడి కింద పని చేసి తలారిని ఓర్తారు అరవరా ఎంతమంది మీరు చేతి సమాచారము చెప్పు చెప్పు చేతి సమాచారమా పోయేదా చెప్పు చెప్పల్లప్పా ఎక్కేది బస్సు ఆగేది మైక్ ఈ పక్క ఉంది కాబట్టి పెద్దరావు మీ అమ్మేనా నీ డబ్బులు వద్దు నువ్వు తట్ల ఎత్తుకోండి డబ్బులు అది పశుపంతం ఎత్తుకోండి నూరేళ్ళు అంతే వస్తావా సరేలే ఏతువా సరే ఇటు మాటలు చెప్తాలే పో చెప్తాలే పో కాసిన పాప నీకు డైరీ లేదని చెప్పకూడదా దేవేంద్ర వీడియో ఏం చేస్తా మరి వీళ్ళకి ఎన్నాళ్ళ నుంచి దరిద్రం మనకి పాపమేమో వచ్చేసింది మరి సురగసులైనటువంటి భుజమ్మ గారి ఆత్మశాంతి కొరకై తన కోడలైనటువంటి నాగరత్నమ్మ గారు కూడా ఇప్పుడు నిండు సభలో 320 రూపాయలు ఇచ్చారండి. 100 ఎవరు వచ్చేది వెంకటరమణ గారు కూడా 100 రూపాయలు ఇచ్చారండి. వారిని వారి కుటుంబం సర్వదైక దేవుడు చల్లగా పనుకో ఇళ్ళకి ముగ్గు పెట్టి ఇంకా మల్లలు జల్లి పండగ నా రావంట అబ్బా నా రావంట యా దేవుడు నిన్ను కోరా అమ్మా మదల్లి పోతు దేవాలోకము చేరినవా జమ్మ గారు చూసి చూడు వచ్చి నేను గోరా దేవుడు నేను గోరా బుజ్జమ్మ గారు జయేంద్రారమణ గోయిందు బుజ్జమ్మ గారు ఆత్మశాంతి కుసారు గోయిందు అని ఉత్తన్న గారు కూడా బుజ్జమ్మని మరువులేక నిండు సభలు 100 రూపాయలు ఇచ్చానండి. వారిని వారి కుటుంబం సర్వదైక దేవుడు చల్లగా పని కోరుకున్నారు. నీలి నింగిలో నిండు జాబిల్లి ఎక్కడ ఉన్నావు బుజ్జమ్మ ఏమైపోయావో నీలి ఒక మాట మీద నిలిచి ఒక బాటలోన నడిచి స్వర్గానికి వెళ్ళావా దేవలోకము చేరావా తగ్గి
తగిటదైనా తగ్గి తగిటదైనా తగ్గి తగిటదైనా స్వర్గము చేరావు దేవలోకం పోయావా నీలి నింగిలో నిండు జాబిల్లి ఎక్కడ ఉన్నావు బుజ్జమ్మ జయేంద్రవారమున గోయిందు బుజ్జమ్మ గారు ఆత్మశాంతికు సారి గోయిందు గోవిందన్న వారి రక్షింపు సారి గోయిందా అయ్యారెడ్డి తలారి ఏమిరా అడిగి విచారించినావా? అడిగినా ఏం చెప్పారు? ఆ 5 సీటీలు కట్టమని మళ్ళీ 10,000 ఇస్తామండి. అదే అడగమని చేద్దాలు అడిగిన 6 మంది నీ కొడుకులు గినాలంబడి తిరుగుతుంటే నీ పెద్ద కొడుకు ఒక్కటి చేసి చేయదమంటే అదే కాక అందరికాటి చిన్నవాడిని నీ చిన్న కుమారుడు ఎంగళరెడ్డి బొత్తిగా చెడిపోయినాడు. చెడిపోయినాడు ఎందుకని? చిన్నపాప జతగూడి అవునా ఇన్నోట ఇచ్చిందంట. ఇచ్చింటే 1.5 తెచ్చుకున్నాడు, వేసేసినాడు. పుల్లుగా ఉండంట తాగేసి ఊర్లోకి ఏమో గొర్రెలేకి పోతాంటే ఆమె వెనకింటి బియ్యే అనేవంట. ఆమె తిరుగు చూసేలకు చిలక కొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే పడుచుదానా చిలక కొట్టుడు కొడితే చిన్నదా అని వాడినాడంట. అబ్బా అమ్మకు తిట్టింది నీ కొడుకు నువ్వు ఎండపొద్దులో అమ్మడుగురు రోడ్లో. నా కొడుకు తిట్టిందా? లేదు తిట్టి రెడ్డి. ఏమని తిట్టిందిరా? అయి నిన్ను పుట్టించున్నాను నా మింగు అందరితో సమానం నీ చిన్న కుమారుని కూడా ఎద్దులు తెస్తే సేద్దాలంటే లేకుంటే వారు కలిపుతారంట. తలారి నా చిన్న కుమారునికి నీకు ఎద్దులు లేని కారణమున 100 ఎకరాల సేద్యమంతా కూడా బందిరి పెట్టారు కదరా. అంటే రాయ్ నా కుమారులు ఇలా చెడిపోకూడదు, కూడదు, నా సేద్యం ఆగిపోకూడదురా. అయితే ఇప్పుడే పరమణ దేశం పాల్గొండాపురి పట్టినమన నా చిన్ననాటి స్నేహితుడు సరదాపు గురువు ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళినా మనకు కావాల్సిన ఎద్దులు కొనిస్తాడు. అంత దూరం పోతే ఎద్దులకు డబ్బులు ఎట్లా రెడ్డి? అంతపురంలో ఉన్నది కదరా. వారం సిటీలు 5 ఉన్నాయి కదరా. ఎవరు మాట? ఆడెవరు పిల్లలు జిల్లా కట్టి ఆడుకుంటున్నారు. కాలెక్కండు 2 చెండు మూలం ముంజి 4 నరాలు 5 బిస్కి 6 8 కాలు 8 సంఖ 9 కన్ను 5 సీటీలు కట్టు. 5 సీటీలు కట్టు కాదు బాయ్, 10 కట్టు. అది మేము కూడా అట్లాడినాం, మేము కూడా ఆవేశం వచ్చి వచ్చిన వాళ్ళమే. 5 సీటీలు కట్టు అంటే 5 సీటీలు కట్టు. నువ్వు కట్టు. రాయ్ అంతఃపురానికి వెళ్ళి నా భార్య దొరసాన్ని పిలిపించురా. నిమ్మాన్ స్వామి అమ్మ తిట్టింది మొన్న నన్ను. వెళ్ళరా కొట్లాడుకోండి మా అమ్మని. ఊరికేనే తిట్టిందా? ఊరికే అంటే నాదేమన్నా తప్పు ఉంటే ఆ దేవేంద్రులు మిద్దెక్కి పైకెక్కి నన్ను ఎత్తుని దుంకుని నేను కాన్లమడి క్రాస్లో ఉంటా. నువ్వు కాన్లమడి క్రాస్లో ఉండు, నేను ఇత కాలు ఇరిగిస్తా. రేపా వనియద మీద ఉండేది గమగమ గంధాలు సందా మామయ్యలో, నారైక ముడి మీద రాలిద సాలయ్య సందా మామయ్యలో. వనియద మీద ఉండేది గమగమ గంధాలు సందా మామయ్యలో. ఓ వని ఎద మీద ఉండేది గమగమ గంధాలు ఎద మీద ఉండేది ఎద మీద ఉండేది గమగమ గంధాలు సందా మామయ్యలో, నారైక ముడి మీద రాలిత సాలయ్య సందా మామయ్యలో. వను ముంజతి కడి ఉన్న ముద్దు ముద్దుల చెయ్యి సందా మామయ్యలో, నా ఎడమరము పైన తాకితే సాలయ్య సందా మామయ్యలో. వను ముంజతి కడి ఉన్న ముద్దు ముద్దుల చెయ్యి సందా మామయ్యలో, నా ఎడమరము పైన తాకితే సాలయ్య. ఓ వాని ఎద మీద ఉండేటి గమ. ఆడవాళ్ళకి చీరలు కడతాండవా?